కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో మోటార్ సైకిళ్ల దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. కొత్తపల్లి, చేబ్రోలు, గొల్లప్రోలు మొదలగు గ్రామాలలో కూడా మోటార్ సైకిల్ దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ దొంగతనాలపై సిఐ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. చిత్రాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద శ్రీదత్త వెంకటేష్ అనే నిందితుడిని, మరో 2 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి కొన్ని బైక్లు, అవెంజర్ మోటార్ సైకిల్ విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లోని కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బళ్ళు దొంగతనం అవుతున్నట్టుగా కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్లో తిమ్మాపురం, గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో చేబ్రోల్లో కూడా బళ్ళు దొంగతనం అయినటువంటి కేసులు రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పటేల్ గారు ఆదేశానుసారం డిఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం ఒక క్రైమ్ టీమ్ నోటి ఫామ్ చేసి మాకు దర్యాప్తులో భాగంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన చిత్రాడ ఫ్లైఓవర్ కింద ఒక అన్నోన్ పర్సన్స్ వెహికల్స్ ఉన్నట్టుగా తెలిసి వెళ్ళి అక్కడ చెక్ చేయగా ఒక ముద్దాయి అయినటువంటి శ్రీదత్త వెంకటేష్ మరియు 2 మైనర్స్ అక్కడ ఒక బండిని, ఎవెంజర్ బండిని డిస్మాండిల్ చేసి పార్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఆడ పట్టుకుని వాళ్ళని విచారించగా చిత్రాల్లోనే ఒకళ్ళ దగ్గర అమ్మినట్టుగా చెప్పాడు. అక్కడ కూడా ఒక 5 మోటార్ సైకిళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేసెస్ రిజిస్టర్ ఉన్నటువంటి బళ్ళు. వీళ్ళందరూ కూడా చెడు వ్యసనాలకి అలవాటు పడి ఈ గతంలో కూడా ఈ మైనర్స్ ఇలాగ దొంగతనంలో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ని మంత్రులు దామోదర్